ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు మీ ముందు ఒక అంశాన్ని ఉంచాలని నేను అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, దేవుడు ఎవరు? అదేంటండి, దేవుడు ఎవరో తెలియకుండా ఇంత దూరం మేము వచ్చామా? ఆ దేవుడు ఎవరో మాకు తెలుసు కదా అని మీరు అనొచ్చు. ఓకే, మనందరికీ దేవుడు ఎవరో తెలుసు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఆ దేవుణ్ణి మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని మనం నిరూపించటం ఎలాగా? అరే, దేవుడు ఉన్నాడు, లేకపోతే పలానా ఆయన దేవుడు, నమ్మితే నమ్మి లేకపోతే లేదు అంటే చెప్తే కుదరదు. అర్థమైంది? ప్రతి దానికి కూడా ఒక నిరూపణ అవసరం. ఆ నిరూపణ అనేది లేనప్పుడు అది అబద్ధం అవుతుంది. కనుక మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడా? ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవాలి అని అంటే, ఈ ప్రశ్న నేను వేయటం కాదు, దేవునిని నిరూపించాలి. నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని ఘంటాపదంగా సాక్ష్యాధారాలతో ఎలా మనం నిరూపించగలం? ఎవరైనా వచ్చి ఇదిగో ఇతను నిజమైన దేవుడు కాదు అని అంటే ఎలా తిప్పికొట్టగలం? ఎలా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోగలం? ఇలాంటి విషయాలు కొద్ది నిమిషాలు మీ ముందుంచుతాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీరందరూ కూడా. ప్రియమైన దేవుని వల్లరా, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంది అని అంటే, ఆ సమస్య ఏంటి అని అంటే దేవుడెవరో తెలియకపోవటం. ఎందుకంటే మనం పుట్టేసరికే ప్రపంచ మనుషులు ఎంతమంది ఉన్నారో దేవుళ్ళు కూడా అంతమంది ఉన్నారు. కోట్ల కొలది మనుషులు ఉన్నారు, కోట్ల కొలది దేవుళ్ళు కూడా ఉన్నారు మనం పుట్టేసరికి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటం అనేది ఒకంత చాలా కష్టతరం. ఎందుకు అని అంటే, మనం కళ్ళు తెరిచి చూసేసరికి దేవుడి స్థానంలో చాలామంది కనబడుతున్నారు. ప్రియమైన దేవుని వల్లరా, మీరు కూడా మీ గుండె మీద చెవి వేసుకొని అసలు మీరు ఎలా దేవుణ్ణి నమ్మారు మీరు ఆలోచించండి. 99% మీరు ఎలా దేవుణ్ణి నమ్మారో తెలుసా? మీ తల్లిదండ్రులు చెప్పారు గనుక మీరు ఈ దేవుణ్ణి స్వీకరించారు. మీ తల్లిదండ్రులు వేరే దేవుణ్ణి ఎవరినైనా పరిచయం చేస్తే ఆ దేవుణ్ణే మీరు స్వీకరించేవాళ్ళు. 95-99% ప్రపంచంలో దేవుణ్ణి ఇలాగే నమ్ముతున్నారు. ఎవరైతే మన తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రులు మనకి ఏ దేవుణ్ణి పరిచయం చేస్తున్నారో ఆ దేవుణ్ణే మనం ఆరాధించుకుంటూ వస్తున్నాం. అంతేగాని దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఒక నిజమైన పరిశీలన, ఒక పరిశోధన అనేది ఈ మానవాళికి లేదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే, అది వచ్చేది చాలా తక్కువ మందిలో. ఆ తక్కువ మందిలో వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సత్యం దగ్గరికి రాగలుగుతారు. కనుక చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఎవరో తన్ను తాను నిరూపించుకోవడం కోసం దేవుడు బైబిల్లో ఒక ఛాలెంజ్ విసిరాడు. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. వ్యాజ్యమాడండి, వ్యాజ్యం. రండి తేల్చుకుందాం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. చూసారా? దేవుడే అంటున్నాడు, రండి తేల్చుకుందాం. ఎవరు దేవుడో తేల్చుకుందాం రండి. వ్యాజ్యమాడండి. ఎంతకాలం అబద్ధంలో ఉంటారు? ఎంతకాలం అబద్ధాన్ని స్వీకరిస్తారు? ఎంతకాలం అబద్ధంలో పెరుగుతూ ఉంటారు? వ్యాజ్యమాడదాం. ఈ విషయంలో వ్యాజ్యమాడదాం. వ్యాజ్యమాడుడని యెహోవా అడుగుచున్నాడు. ఎలా ఆడమంటావయ్యా వ్యాజ్యం ఎలా ఆడమంటావు? ఎలా వాళ్ళతో డిస్కస్ చేయమంటావు అని అంటే, ఆయన ఒక క్లూ ఇస్తున్నాడు. ఏంటో చూడండి ప్రియమైన దేవుని వల్లరా. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, జరగబోవు వాటిని, ఏదైతే భవిష్యత్తులో జరుగుతుంది అని అంటే ఆ జరగబోయే వాటిని విషదపరచుడని, మా ఎదుట తెలియచెప్పుడని, పూర్వమైన వాటిని విషదపరచుడని
ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నప్పుడు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబో సంగతులు తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాము అని దేవుడు ఒక సవాల్ విసిరాడు. బాగా ఆలోచించండి. దేవుడే ఒక సవాల్ విసిరాడు. నేను ఇస్తున్న సవాల్ కాదు ఇది, దేవుడే విసురుతున్న సవాల్. ఏంటో తెలుసా ఆ సవాల్? ఎవరైనా ప్రపంచంలో ఫలానా వ్యక్తిని దేవుడు అనాలి అని అంటే 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఏంటో తెలుసా? 1, పూర్వమైన వాటిని చెప్పగలగాలి, అంటే జరిగిపోయిన విషయాలను చెప్పగలగాలి. 2, జరగబోయే విషయాల్ని చెప్పగలగాలి. అంతే కదండి. ఎవరికి తెలుస్తాయి? దేవుడు నిన్న, నేడు, రేపు ఉన్నవాడు, అవునా కదా? దేవుడు అనే ఆయనకి ప్రారంభం ఉండదు. దేవుడు అని అంటే నిన్న ఉన్నవాడు, దేవుడు అని అంటే ఈరోజు ఉన్నవాడు, దేవుడు అని అంటే రేపు కూడా ఉండబోయేవాడు. కనుక దేవునికి తెలియనిదంటూ ఏది లేదు. దేవునికి పలానా విషయం తెలియదు అంటానికి లేదు. కనుక ఎవరైనా సరే దేవుడు అని అనాలి అని అంటే 2 విషయాలు చెప్తున్నాడు దేవుడు. 1, పూర్వమైన వాటిని చెప్పాలి. 1. 2, జరగబోయే వాటిని చెప్పాలి. ఇవి 2 మీద ఎవరైనా ప్రపంచంలో నిలబడితే దేవుడే అన్నాడు, ఏమన్నా తెలుసా? నేను ఒప్పుకుంటాను అని. అర్థమైందా? మేము ఒప్పుకొందుము. ఎవరైనా ఈ ప్రపంచంలో ఈ 2 విషయాల మీద స్టాండర్డ్ అయితే, దేవుడని ఒప్పుకుంటాము అని దేవుడే సవాల్ విసురుతున్నాడు. ఇప్పుడు బైబిల్ దగ్గరికి వద్దాం. ఏమండి, మొట్టమొదటిగా పూర్వమైన వాటిని చెప్పాడు ఆ దేవుడు. పూర్వమైన వాటిని అనగానే నిన్న, మొన్న, ఎల్లుండో, లేకపోతే 1 సంవత్సరం క్రితమో, ఒక 10 సంవత్సరాల క్రితమో జరిగే విషయాలు కాదు. పూర్వమైన వాటిని అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, 1000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాల్ని దేవుడు ఏమైనా ప్రస్తావించాడా? మొట్టమొదటిగా ఆ విషయం మీద మనం ఆలోచన చేద్దాం. ఏమండి, మీకు బైబిల్లో ఆదికాండం నుంచి మనకు కనబడుతుంది. ఆదికాండం నుంచి, ఈ ఆదికాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు రాసింది ఎవరయ్యా అని అంటే మోషే గారు రాశారు. మోషే గారు ఎప్పుడు రాశారు అని అంటే క్రీస్తు పూర్వం 1500లో మోషే గారు రాశారు. బాగా ఆలోచించండి. క్రీస్తు పూర్వం 1500లో మోషే గారు రాశారు. ఏ గ్రంథాలు రాశాడైనా? ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలను రాసింది మోషే గారు. మోషే గారు ఎంటర్ అయింది ఎక్కడ? ఈ 5 కాండాలలో మోషే గారు వచ్చింది ఎక్కడ? నిర్గమకాండంలో. బాగా వినండి, నిర్గమకాండంలో. మరి ఆది కాండంలో చరిత్ర మోషే ఎలా రాయగలిగాడు? ఏమండి, ఆది కాండములో ఉన్న చరిత్రను మోషే గారు ఎలా రాయగలిగాడు? మీరు బాగా ఆలోచించాలి. అంటే మోషే గారికి పూర్వమైన వాటిని గురించి చెప్పింది ఎవరు? దేవుడు. మోషే గారు క్రీస్తు పూర్వం 1500లో రాస్తే, అంతకు ముందు ఆది కాండం చరిత్ర ఎంతో తెలుసా? సుమారు 2500 సంవత్సరాలు. అబ్రహాం గారి దగ్గర నుంచి ఆలోచిస్తే, దానికి ముందు కొన్ని సంవత్సరాలు ఆలోచిస్తే సుమారు 2500 సంవత్సరాలు. అంటే ఆది కాండములో ఉన్న 2500 సంవత్సరాల చరిత్ర ఒక 10 కాదు, 20 కాదు, 30 కాదు, 100 కాదు. ఆది కాండంలో ఉన్న 2500 సంవత్సరాల చరిత్ర మోషే గారు ఎలా రాశాడు? ఏమండి, దేవుడు అనే ఆయనకి ఏం తెలిసి ఉండాలి? చెప్పండి. దేవుడు అనే ఆయనకి ఏం తెలిసి ఉండాలి? పూర్వమైన వాటిని. అంటే మోషేకు ముందున్న కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర మోషే గారు ఎలా రాయగలిగాడు తెలుసా? దేవుడు రాయించాడు గనుక. దేవుడు అనే ఆయన పూర్వమైన వాటిని చెప్పాలి, పూర్వమైన వాటిని చెప్పాలి. వాటికి ఆధారం ఉండాలి. కాకమ్మ కథలు కాదు,
పూర్వమైన వాటిని అంటే కాకమ్మ కథలు చెప్తే ఒప్పుకోం. పూర్వమైన వాటి గురించి చెప్పినప్పుడు ఆధారాలు ఉండాలి. మోషే గారు ఆదికాండం రాశాడు. ఆదికాండములో తాను పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాము గారి గురించి రాశాడు. ఆయన పేరు రాశాడు, ఆయన వంశం రాశాడు, ఆయన ఏ ఊరు నుంచి ఏ ప్రాంతానికి వచ్చాడో రాశాడు. అవి ఇప్పటికీ ఉన్నాయి. అర్థమైందండి? అంతకుముందు నోవాహు గురించి రాశాడు. నోవాహు జలప్రళయం గురించి రాశాడు. ఆ ఓడ ఎక్కడ ఆగిపోయిందో రాశాడు. ఆ ఓడ ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఏమండి, మోషే గారు మొదటి మానవుడు గురించి రాశాడు. మొదటి మానవుడు పేరు కూడా చెప్పాడు. మొదటి తండ్రి పేరు చెప్పాడు, మొదటి తల్లి పేరు చెప్పాడు, ఆ వంశం గురించి చెప్పాడు. ఇవన్నీ రాశాడు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో రాశాడు. ఎట్ట రాశాడు? రాసింది మోషే గారే అయినప్పటికీ రాయించింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు అనే ఆయనకి ఏం తెలిసి ఉండాలి? పూర్వం ఏ సంవత్సరంలో ఏం జరిగింది, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ వంశాలేంటి, వాళ్ళ ప్రాంతాలేంటి, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటి, ఇవన్నీ పక్కాగా ఇప్పటికీ నేటికి సజీవ సాక్ష్యాలుగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, ఆదికాండంలో ఉన్నది ఉన్నట్టుగా ఇప్పటికీ ప్రపంచంలో ఉంది. కాకమ్మ కథలు కాదు బైబిల్ నిజం. బాగా ఆలోచించాలి. అంటే దేవుడు అనే ఆయన పూర్వమైన వాటిని చెప్పాలి. ఇక్కడ దేవుడు నిరూపించుకున్నాడు తనను తాను. నేనే దేవుణ్ణి అని దేవుడు తనను తాను నిరూపించుకున్నాడు పూర్వమైన వాటిని గురించి చెప్పి. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటో తెలుసా? రాబోయే సంగతులు చెప్పాడా దేవుడు? దేవుడు అని ఆయనకి ఉండవలసిన మరొక అర్హత ఏంటో తెలుసా? జరగబోయే వాటిని చెప్పాలి. ఒక వచనం చూద్దాం బైబిల్ నుండి. యెషయా గ్రంథంలోనే, ప్రియమైన దేవుని వాళ్ళారా, యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. మీరే నాకు సాక్షులు. నేనే ఉన్నానని చెప్పటానికి ఎవరు సాక్షులట? మీరే నాకు సాక్షులు. తర్వాత ఏమంటున్నాడు చూడండి. తర్వాత నాకు ముందు గాని నాకు తర్వాత గాని, చూడండి, నాకు ముందు గాని నాకు తర్వాత గాని ఏ దేవుడు లేడు, ఉండడో. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. బాగా ఆలోచించండి. దేవుడు ఆయనే అంటానికి మనమే సాక్షులమట. మనం సాక్షులమట. ఈరోజు నేనొక సాక్షిని, ఆయనే దేవుడు. ఈరోజు మీరొక సాక్షులు, ఆయనే దేవుడు అనటానికి సాక్ష్యాలు చూపిస్తున్న సాక్షులం మనం. సాక్ష్యాలు చూపిస్తున్న సాక్షులం. ఆయన చూసిన సాక్షులం కాదు, యెహోవాను చూసిన సాక్షులము కాదు, యెహోవా సాక్షులు కాదు. దేవుడు ఆయనే అనటానికి రుజువులు చూపిస్తున్న సాక్షులు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల అంటే మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని నిరూపించటానికి సాక్ష్యాలను చూపించాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఇంత ఖచ్చితంగా రాయిస్తుంటే బైబిల్లో మనం చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. వేరెవరినో ఏమీ అనటం లేదు.
మేము నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడికి ఉండవలసిన మరొకటి ఏంటో తెలుసా? జరగబోయేవి చెప్పాలి. జరగబోయేవి దేవుడు ఏమైనా చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడా? అవి నిజంగా జరిగినాయా అని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, యెషయా గ్రంథంలోనే, యెషయా గ్రంథం మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా 44వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 25వ వచనాన్ని చూద్దాం. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. నేనే వ్యర్థం చేస్తాను. నేను వ్యర్థం చేస్తాను. ఎందుకంటే నేను నిరూపించుకోవాలి. నేనే దేవుడనను నిరూపించుకోవాలి. లోకంలో ఉన్న జ్ఞానులను, లోకంలో ఉన్న సోదెగాండ్రను, లోకంలో ఉన్న జ్యోతిష్కులను, లోకంలో ఉన్న ప్రగల్భాలు పలికే వాళ్ళని నేను త్రిప్పి కొడతాను అని చెబుతూ తనను తాను నిరూపించుకున్నట కొరకు ఒక విషయాన్ని, భవిష్యత్తులో జరగబోయే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒకసారి మనం ఆ మాట చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. ఏమండి, 28వ వచనం చూద్దాం. 28వ వచనం. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే అన్నాడు. బాగా వినండి ఇక్కడ. ఎవరు ఈ కోరేషు? ఈ కోరేషు అనే ఈయన ఈ మాటలు రాసేటప్పటికి ఆయన ఉన్నాడా? ఇది మనం ఆలోచిస్తున్నాం. ఏమండి, ఒకసారి మనం ఆలోచిస్తే కిందకు వచ్చేయండి. యెరూషలేముతో అంటున్నాడు ఏమని? నువ్వు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుదునువనియు నేను చెప్పుచున్నాను. అంటే ఈ మాటలు యెషయా గారు రాశారు. బాగా వినండి. ఈ మాటలు యెషయా గారు రాశారు. యెషయా గారు ఎప్పుడు రాశారు అని అంటే క్రీస్తు పూర్వం 742 నుండి 700 మధ్య కాలంలో యెషయా గారు ప్రవక్తగా ఉన్నారు. ప్రవక్తగా ఉండిన ఆయన ఈ మాటలు రాశాడు. ఈ మాటలు రాసేటప్పటికీ యెరూషలేము కూలిపోలేదు. యెరూషలేము ఎప్పుడు కూలిపోయింది? క్రీస్తు పూర్వం 586 యెరూషలేము కూలిపోయింది. అప్పుడు ఈ మాటలు రాసేటప్పటికి అసలు యెరూషలేము కూలలేదు. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నాడు దేవుడు? యెరూషలేముతో నువ్వు కట్టబడుదువనియు దేవాలయముతో నీకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఇంతకి కట్టటానికి అది కూలిపోవాలిగా. ఈ మాటలు రాసేటప్పటికి అది కూలలా. బాగా ఆలోచించండి. కోరేషుతో చెప్తాడట దేవుడు, నా మంద కాపరే, ఇదిగో నీ ద్వారా మళ్ళీ యెరూషలేములో మందిరము కట్టబడుతుంది అని కోరేషుతో చెప్పాడట, చెబుతాడట. ఆయన కట్టిస్తాడట. ఇదండి అక్కడ రాయబడిన విషయం. అది అయితే ఈ మాట రాసేటప్పటికి అసలు కోరేషు కాదు కదా, వాళ్ళ నాన్న కాదు కదా, వాళ్ళ తాత పుట్టుంటాడేమో సుమారుగా. వాళ్ళ తాత ఉండొచ్చు. అసలు కోరేషు పుట్టలేదు, వాళ్ళ నాన్న పుట్టలేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, ఈ కోరేషు అనే అతను పుట్టాలి అని అంటే, ఆ సంఘటన జరగాలి అని అంటే సుమారు ఈ మాటలు చెప్పిన 150 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇక్కడ చెప్పింది, మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట ఎక్కడ నెరవేరింది, ఎప్పుడు నెరవేరింది అని అంటే ఈ మాటలు చెప్పిన 150 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇది ఇలా పెట్టండి. ఇప్పుడు ఎజ్రా గ్రంథం రండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, 1వ వచనం 2వ వచనం చదవండి. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏమనో తెలుసా? పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందును యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞాపించాడు. ఏమండి, యెషయా గ్రంథంలో మీరు చదువుకున్న ఆ మాటలు రాసింది క్రీస్తు పూర్వం 700 అయితే ఈ మాటలు నెరవేరింది క్రీస్తు పూర్వం 537. రాసుకోండి. క్రీస్తు పూర్వం
చరిత్ర ఇది, కాకమ్మ కథలు కాదు. ప్రపంచంలో ఏ చరిత్రకారుని అడిగినా చెప్తాడు, చరిత్ర ఇది. క్రీస్తు పూర్వం 700లో యెషయా గారు చెబితే సుమారు 150 సంవత్సరాల తర్వాత కోరేష్ అనే అతను ఆజ్ఞాపిస్తున్నాడు యూదులకు, వెళ్ళండి, వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అని. ఏమండి, దేవుడు అనే ఆయన ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? భవిష్యత్ విషయం చెప్పమంటారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత ఫలానా వాడు వస్తాడు అని చెప్పలా దేవుడు. కోరేష్ అనేవాడు వస్తాడని చెప్పాడు. బాగా వినండి, పేరుతో చెప్పాడు, పేరుతో. అందుకే యెషయా గ్రంథం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము ప్రియమైన దేవుని వాళ్ళరా 45వ అధ్యాయము 3వ వచనం చూడండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. 150 సంవత్సరాల తర్వాత జరిగే ఒక విషయాన్ని, ఫలానా వాడు పుడతాడని, వాడి పేరు ఇదని కోరేషు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, పేరుతో చెప్పే దేవుడు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఫలానా 100 సంవత్సరాల తర్వాత ఫలానా పేరుతో వచ్చేవాడు ఉంటాడు, ఫలానా పేరుతో వచ్చేవాడు ఫలానా పని చేస్తాడు. దేవుడు నిజమైన దేవుడు ఇలా ఉంటాడు. అర్థమైందా? నిజమైన దేవుడు ఇలా ఉంటాడు. భవిష్యత్తు చెప్తాడు, పేరుతో చెప్తాడు, సంవత్సరాలతో చెప్తాడు, సంవత్సరాలతో చెప్తాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు. ప్రియమైన దేవుని వల్లరా. అందుకే మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నిజంగా ఒక సత్యాన్ని ఈరోజు మనం నమ్మాం. అబద్ధాన్ని నమ్మలా, అబద్ధాన్ని స్వీకరించలా, ఒక సత్యాన్ని నమ్మాం. దేవుడు అనే ఆయన ధైర్యంగా మాట్లాడండి. ఎవరితోనైనా సరే మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఒక విషయాన్ని మాట్లాడండి ఎవరితోనైనా సరే. దేవుడు అంటే భవిష్యత్తు చెప్పాలి, దేవుడు అంటే పూర్వమైన వాటిని చెప్పాలి. ఇవి రెండు కలిగిన గ్రంథం బైబిల్ ఒక్కటే. ఇవి రెండు రాయబడిన గ్రంథం బైబిల్ ఒక్కటే. కనుక ఈ విషయాన్ని బలంగా చెప్పచ్చు, తప్పులేదు అందులో. మరొక విషయం చెప్తాను. మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు భవిష్యత్తు చెప్పాలి కదా. దేవుడు అంటే భవిష్యత్తు చెప్పాలి కదా. మనందరి రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వస్తాడని, 2000 సంవత్సరాల క్రితం వస్తాడని, అంతకు ముందు కొన్ని 100 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పించాడు. ఇవన్నీ మీకు తెలుసు. కొన్ని 100 సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే కొన్ని 100 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పాడు. భవిష్యత్తు చెప్పటం అంటే ఇది. భవిష్యత్తు చెప్పటం అంటే ఇది. ఏం చెప్పాడో తెలుసా యేసు ప్రభు గురించి? ఆయన పలానా యోధా గోత్రంలో పుడతాడని చెప్పాడు. అది ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 49వ అధ్యాయంలో ఉంటుంది, చూసుకున్న తర్వాత యాకోబు గారు తన పిల్లల విషయంలో చెప్పేటప్పుడు, యోధా గురించి మాట్లాడేటప్పుడు చెప్తాడు, యోధా గోత్రంలో రాజదండం ఉంటుందని ప్రవచనం. అది ఎప్పుడు చెప్పాడో తెలుసా? క్రీస్తు పూర్వం 1800. అంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక ముందే 1800 సంవత్సరాల క్రితమే తన భక్తుడి చేత దేవుడు రాయించాడు భవిష్యత్. అదే గోత్రంలో పుట్టాడు యేసుక్రీస్తు వారు. అదే గోత్రంలో పుట్టాడు యేసుక్రీస్తు వారు. వేరే గోత్రంలో పుట్టలేదు ఆయన. ఏమండి, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేములో పుడతాడు. ఈ ప్రవక్త ఎవరో తెలుసా? మేకా గారు. మేకా ఎప్పటివాడో తెలుసా? క్రీస్తు పూర్వం 700. క్రీస్తు పూర్వం 700. ఆ తర్వాత
యేసుక్రీస్తు వారు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం, ఈ ప్రవచనాన్ని ప్రవచించింది ఎవరో తెలుసా? యెషయా గారు. ఆయన అప్పటివాడు. క్రీస్తు పూర్వం ఆయన కూడా 700. ఏమండి, యేసుక్రీస్తు వారి గురించినటువంటి అనేక ప్రవచనాలు. యేసుక్రీస్తు వారు ఐగుప్తులో నుండి వస్తారు అని ప్రవచించాడు ఒక ప్రవక్త, హోషేయ 11:1 ఉంటుంది, చూసుకోండి. హోషేయ ఈ ప్రవక్త ఎప్పటివాడో తెలుసా? క్రీస్తు పూర్వం 722. ఏమండి, ఆ తర్వాత గాడిద పిల్ల మీద రాజు వస్తాడనే విషయాన్ని ప్రవచించింది ఎవరో తెలుసా? జకర్యా. ఆయన ఎప్పటి వాడో తెలుసా? క్రీస్తు పూర్వం 520. ఏమండి, ఆయన సమాధి చేయబడతాడు అని చెప్పింది యెషయా ప్రవక్త, క్రీస్తు పూర్వం 700. ఆయన కుళ్ళు పట్టదు, ఆయన శరీరం పునరుద్ధానుడు అవుతాడని చెప్పింది కీర్తనల గ్రంథం, క్రీస్తు పూర్వం 1000. యేసు ప్రభు గురించి ప్రవచనాలన్నీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. అవన్నీ నెరవేరాయా లేదా? నెరవేరాయి. దేవుడు అని ఆయన భవిష్యత్తు చెప్తాడా చెప్పడా? చెప్తే ఇలా ఉంటది. కాకమ్మ కథలు కాదు, పేర్లతో చెప్పాలి, సంవత్సరాలతో చెప్పాలి, ఆధారాలతో చెప్పాలి. అది భవిష్యత్ అంటే. ఇంత భవిష్యత్తు చెప్పిన దేవుడే నిజమైన దేవుడు. ప్రియమైన దేవుని వల్లరా, 1851లో స్కాట్లాండ్లో ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు విలియం రామ్సే. ఆయన 1904లో సుమారుగా 23 సంవత్సరాలకే విద్యలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే ఎంత స్థాయి చదవగలమో అంత స్థాయి చదివాడు. అంటే తాను 3 PhDలు చేశాడు. 3 PhDలు కష్టపడి 3 PhDలు చేశాడు. 3 PhDలు చేసిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్ ఆయన్ని గుర్తించి ఇంకా 9 PhDలు ఇచ్చినాయి గౌరవంగా. అంటే మొత్తం 12 PhDలు. బాగా ఆలోచించండి. అతను యేసు ప్రభువును నమ్మడు, బైబిల్ను నమ్మడు. అయితే తన స్నేహితులు అతనితో మాట్లాడారు. నువ్వు ఒక స్టేట్మెంట్ బైబిల్ గురించి ఇవ్వచ్చు కదా అని మాట్లాడితే అతను అన్నాడు, ఏమనంటే, నేను రుజువు లేనిది, ఆధారం లేనిది, ఇంత చదువుకున్నా నేను రుజువు లేనిది, ఆధారం లేనిది నేను ఎలా పడితే అలా స్టేట్మెంట్లు ఇవ్వను అని. అయితే ఒక పని చేస్తాను, ఏంటి అని అంటే బైబిల్ చదువుతాను. బైబిల్ చదివి అందులో ఎన్ని అవాస్తవాలు ఉన్నాయో నిరూపిస్తాను అని బైబిల్ చదివాడు. బైబిల్ చదివిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే, బైబిల్లో 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు తీసుకున్నాడు. ఈ 2 పుస్తకాలు రాసింది కూడా ఒక అతనే. ఆ 2 పుస్తకాలు ఏంటి అని అంటే, ఒకటి యేసు ప్రభు గురించి చెప్పిన సువార్త, లోకా సువార్త. అలాగే యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు చేసిన సేవ, అపోస్తుల కార్యాలు. ఇవి 2 పుస్తకాలని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇవి 2 పుస్తకాలలో ఆయన సెలెక్ట్ చేసుకున్నది ఏంటో తెలుసా? ఈ 2 పుస్తకాలలో ఏమున్నాయి అని అంటే, ఇవి 2 పుస్తకాలలో సుమారు 32 దేశాల పేర్లు ఉన్నాయి. ఎన్ని దేశాలట? 32 దేశాలు. ఈ 2 పుస్తకాలలో 54 పట్టణాల పేర్లు ఉన్నాయి. ఇవి 2 పుస్తకాలలో 9 దీవుల పేర్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి 2 పుస్తకాలలో 32 దేశాల పేర్లు, 54 పట్టణాల పేర్లు, 9 దీవుల పేర్లు ఉన్నాయి. అయితే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. బైబిల్ అబద్ధం అని నేను నిరూపించాలంటే ఇవి ఉండకూడదు. బైబిల్ అబద్ధం అని నేను నిరూపించాలంటే కనుక అసలు ఇవి ఉన్నాయా, ఈ పట్టణాలు ఉన్నాయా, ఈ దేశాలు ఉన్నాయా, ఈ దీవులు ఉన్నాయా, నేను వెళతాను అని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 15 సంవత్సరాలు తిరిగాడు. 15 సంవత్సరాలు తిరిగిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఒక సముద్రపు ఒడ్డున నిలబడి సమాజానికి చెప్తున్నాడు, బైబిల్ నిజం, యేసుక్రీస్తు వారు నిజం.
అర్థమైందా? బైబిల్ నిజం, యేసుక్రీస్తు వారు నిజం. ఎందుకంటే ఆ 2 పుస్తకాలలో ఉన్న 9 దీవులు ఉన్నాయి, 54 పట్టణాలు ఉన్నాయి, 32 దేశాలు ఉన్నాయి. బైబిల్ అబద్ధం కాదు, బైబిల్ నిజం అని నిరూపించాడు. మనం తిరగల, మనం నమ్మాం యేసు ప్రభుని బైబిల్ చదువుకొని. కానీ ఆయన తిరిగి సమాజానికి చెప్పిన విషయం బైబిల్ నిజం. ఏమండి, ఎన్ని ఆధారాలు చూపమంటారు బైబిల్ నిజమని? ఎన్ని రుజువులు చూపించాలి బైబిల్ నిజమని? బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడని ఎన్ని చూపించాలి? ఎందుకు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు? ఇంకా ఎంతకాలం దేవుడు ఎవరో తెలుసుకోకుండా చచ్చిపోతారు? ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజమైన దేవుడి దగ్గరికి రండి. ఆ దేవుడు మీకు ఒక రక్షణ ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. పాప క్షమాపణ ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. నిత్య జీవాన్ని చనిపోతే ఇస్తానన్నాడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఇవన్నీ వాస్తవాలు. బైబిల్ అందరి చేతుల్లో ఉంది. ఈరోజు వాస్తవాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మనం ఎందుకు ఒక అబద్ధాన్ని నమ్మాలి అని సమాజాన్ని ప్రశ్నించండి. సాత్వికంగా ఏమండి, వారిని దక్కించుకునే విధంగా సమాజాన్ని ప్రశ్నించండి. నిజమైన దేవుడి దగ్గరికి తీసుకురండి. మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ ఇంట్లో ఉన్నవారిని రక్షకుడి దగ్గరికి తీసుకురండి. నిజమైన దేవుడి దగ్గరికి తీసుకురండి. పరలోకాన్ని వాళ్ళు ప్రవేశించేటట్లుగా ప్రయత్నం చేయండి.